రాయలసీమ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. సీమకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ తొలిసారి రాయలసీమలో పర్యటించారు. అనంతపురం నగరంలో చాయ్ పే కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వర్గాలను కలిసి ఆయన చర్చించారు. ఎవరైనా దేశంలో ఏ పర్యటన చేపట్టినా దేవుని కడపను సందర్శించాల్సిందేనని పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. అందుకే కడప నుంచే తన పర్యటన ప్రారంభించినట్లు చెప్పారు ఆయన. ఈ ప్రాంతం నుంచి అనేక ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో సాగునీటి వనరులు పెంచడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు మాధవ్. ముందుకెళ్లాలనే ఆలోచనతో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు దేశానికి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్తున్నారో, ఇక రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటలతో చెప్పలేనిది. 1953లో మన రాజధాని రాయలసీమకి వచ్చి ఆ రాయలసీమ నుంచి 3 సంవత్సరాల్లోనే తీసుకెళ్లిపోయిన తరుణంలో శ్రీబాగ్ ఒప్పందంలో అనేక రకాల విషయాలు మన ప్రాంతానికి రాకుండా ఆ విధంగా అనేక రకాల కారణాలుగా ఆగటం జరిగింది. తర్వాత కాలంలో కూడా ఆ విధమైన ఆలోచన చేయకపోవటం, ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వచ్చిన ఈ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క సమస్యలు అలాగే ఉండటం చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా ఆ ప్రయత్నం అంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా ప్రజలతో మమేకమై రాయలసీమ వాసుల దగ్గర నుంచి ఆ ప్రాంతానికి సంబంధించిన అపరిష్కృత సమస్యలు, అలాగే ఆలోచన పద్ధతులు ఏమి మనం అవలంబిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో భాగంగా అన్ని చోట్ల కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఇవాళ చాయ్ పే చర్చ అనే కార్యక్రమం, కార్యకర్తల సారథ్యంతో ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో. నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్